జహీరాబాద్ తాలూకా వీరశైవ లింగాయత్ సమాజం సదాశివపేట పట్టణ సమాజం ఆధ్వర్యంలో ఈ 3వ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. లోక కళ్యాణార్థం ఈ పాదయాత్ర చేపడుతున్నారు. ఈ సందర్భంగా సదాశివపేట వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షులు గద్దిగా రాజు మాట్లాడుతూ జహీరాబాద్ నుండి బడంపేట రాజన్న స్వామి దేవాలయం వరకు 3వ పాదయాత్రను జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షులు గద్దిగా రాజుతో పాటు జిల్లా ఉపాధ్యక్షులు ఆగూర్ శివరాజ్, జిల్లా సలహాదారులు అన్మిశెట్టి జయప్రకాష్, కోశాధికారి అమ్రాది రాచన్న పాల్గొన్నారు. జహీరాబాద్ నుండి బెడంపేట వరకు గత 2 సంవత్సరాల నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా ఈ పాదయాత్ర బెడంపేట వరకు, జహీరాబాద్ నుండి బెడంపేట వరకు జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వారికి ఈ సమాజం తరఫున ధన్యవాదాలు. ఈరోజు ఈ పాదయాత్ర సందర్భంగా సాంస్కృతిక పట్టణానికి వచ్చి మన రెడ్ల బజార్ సమాజానికి ఈ పాదయాత్రలో అందరూ అమాయకులే అని అనుకొని తప్పకుండా ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి జహీరాబాద్ తాలూకా వీరశైవ సమాజం నుంచి, అలాగే రాజన్న స్వామి భక్త బృందం నుండి కోరబడుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వీరశైవులందరూ కూడా పాల్గొని ఆ దేవదేవుని కొరకై వాళ్ళు ఏదైతే చేపట్టిన పాదయాత్ర దాన్ని మన నుంచి సహకారంతో అందరూ పాల్గొని ఆ దేవదేవుని దర్శించుకోవాలని చెప్పి మరొకసారి వేడుకుంటూ ఈ ఓం శ్రీ వెంకటేశ్వర ఓం రాజరాజ మహారాజుకి జై. ఈ నెల వచ్చే ఆదివారం 17వ తారీఖు రోజు ఉదయం 7 గంటలకు ఈ పాదయాత్ర జహీరాబాద్లోని రాజన్న స్వామి టెంపుల్ నుండి ప్రారంభమై శివాలయం నుండి శేఖాపూర్ మీదుగా మధ్యాహ్నం పరశపల్లి మీదుగా మధ్యాహ్నం వరకు బెడంపేట చేరుకుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో జిల్లాలోని వీరశైవులందరూ కూడా పాల్గొని ఆ దేవదేవుని కొరకై వాళ్ళు ఏదైతే చేపట్టిన పాదయాత్ర దాన్ని మన నుంచి సహకారంతో అందరూ పాల్గొని ఆ దేవదేవుని దర్శించుకోవాలని చెప్పి మరొకసారి వేడుకుంటూ ఈ పాదయాత్ర పూర్వకాలంలో కూడా పాదయాత్ర చేసేవారు. ఈ పాదయాత్ర సాయంత్రం మొత్తంలో శివనామం చేసుకుంటూ ఈ శ్రావణ మాసంలో శివనామం చేసుకుంటూ రాజన్న స్వామికి జయంటూ ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు గత 2 సంవత్సరాలుగా జహీరాబాద్ నుండి ప్రారంభమై వర్షంలోనే ప్రారంభమై వర్షం